ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాలుష్య కారక పరిశ్రమలను తొలగించాలంటూ మత్స్యకారులు కదం తొక్కారు. మత్స్య సంపద అంతరించిపోవడంతో జీవనం సాగించలేక మా ఆకలి కేకలు ఎవరికీ వినిపించడం లేదని ఉప్పాడ రింగ్ రోడ్డు సెంటర్లో మత్స్యకారులు నిరసనలు చేపట్టారు. సముద్రంలోకి నేరుగా కలుషిత జలాలు వదిలేయడంతో మత్స్య సంపద అంతరించిపోతుందని గత కొంతకాలంగా అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ పట్టించుకునే దాఖలాలు లేవని చెప్పారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారే తప్ప చర్యలు మాత్రం తీసుకోలేదని తెలిపారు. మత్స్యవేట తప్ప వేరే పని చేతకాని మత్స్యకారులను ఆదుకోవాలని వాపోయారు. మత్స్యకారుల సమస్యను తీర్చలేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 1,50,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉప్పాడతో పాటు సమీప మత్స్యకార గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అది చేస్తానని చెప్పి అపాయింట్ కూడా రాసుకున్నారు. తర్వాత ఇంకో ఇబ్బంది ఏంటంటే ఎక్కడైతే ఓఎన్జీసీ, రిలయన్స్, గ్యాస్ కంపెనీలు ఉన్నాయో గాడిమం సైడ్ వాళ్ళకి పరిహారం ఇస్తున్నారు. వాటి వల్ల కూడా మా వాళ్ళు ఈ వరికి అక్కడ ఏటకెళ్ళి ఆ యొక్క వలలో ఆ స్తంభాలు చేపడిపోయి వలలో పీగిలిపోయి లక్షాలు నష్టం జరుగుతుందని చెప్పాం. వాటితో పాటు వాళ్ళకి ఏ విధంగా నష్టపరిస్తున్నారో నెల అదే నష్టపరిహారం ఈ యొక్క కొత్తపేట మండలంలో ఉన్న ఉప్పాడ, అలాగే అమినబాద, గోలపేట, కాంతోపేట మత్స్యకారులు కూడా ఒత్తిడి చేయాలి అన్నా అది కూడా రాసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు అక్కడికి వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పి ఆర్టీఓ గారు రిక్వెస్ట్ చేశారు కలెక్టర్ గారికి. లేదు సార్, ఈ ఉద్యోగం మా చేతుల్లో లేదు, ఆల్రెడీ జనం చేతిలోకి వెళ్ళిపోయింది. కష్టం గురించి మీ ముందున్నాం, మీ మాట ప్రకారంగా మేమే మీ ముందు వచ్చి నుంచున్నాం. తప్పకుండా ఇది సామరస్యంగా శాంతియుతంగా చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క నినాదం మత్స్యకారుల యొక్క ఐక్యత, మత్స్యకారులకు బాగుండాలి, మత్స్యకారులు కలగకూడదని చెప్పి ఉద్దేశంతో ఈ నినాదం కూడా ఇప్పుడు ఏవైతే స్కోరింగ్ ఉందో అంతా కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. రేపు పొద్దుట మనకి ఇక్కడ పెద్ద నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ఉప్పాడ గడ్డి గురించి మన మంగళగిరి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఫస్ట్ చెప్పారు, మీ ఉప్పాడిని శాశ్వతంగా కాపాడి. ఇంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము కలెక్టర్ గారు కాగితం ఇవ్వడం, పైగా అధికారులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా కాగితం ఇచ్చుకుని రావడం, కలెక్టర్ గారు మీటింగ్ పెడతానండి, మీటింగ్ పెట్టకపోవడం, మళ్ళా జరిపించుకోవడానికి క్యాబినెట్ పెట్టడం, తర్వాత పవన్ కళ్యాణ్ సార్, తర్వాత ఇక్కడ ఎస్ఎస్ వరం గారు ఇక్కడ ఉప్పాడ గ్రామం వచ్చిన తర్వాత మీకు నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతాను, ఆ పేదలు కూడా తీయించేస్తాను, మీ ఉప్పాడ పోకుండా కాపాడుతాననేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా మా ఎమ్మెల్యేగా ఇక్కడ మారిచ్చారు. అదే మాటగా మమ్మల్ని కాపాడమనేసి మమ్మల్ని కాపాడే నాయకులు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చే తుమ్మల నాయకులు కూడా కాపాడలేదు. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం కూడా కాపాడతారనేసి మా ఆశతోటి ఇప్పుడు వాళ్ళకి ఎదురు చూస్తూ చాలా మంది కాగితాలు ఇచ్చాం. కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ అరేంజ్ చేద్దాం అనేసి అందరూ కూడా చెప్పారు. అయితే ఇన్నిసార్లు చెప్పినా ఎవరో చేయట్లేదని ఆవేదనతో మన రోడ్డు ఎక్కకపోతే దీనికి మనకి ఒక విధానంగా దారి కనబడదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పాజీ అందజేస్తారు. చెప్పండి అప్పాజీ. కళ్యాణి, ఉప్పాడ రింగ్ రోడ్డు వద్ద మత్స్యకారుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే వెంబడి ఉన్నటువంటి ఫార్మా ప్రభావంతో ఇక్కడ మత్స్య సంపద తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అంటే దీనివల్ల మత్స్యకారులకు జీవనోపాధి కుంటుపడుతుందని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నాయి. అయితే గతం నుంచి కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ పై దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినప్పుడు కూడా అప్పుడు మత్స్యకారులకు ఏ విధమైన నష్టం జరగకుండా వారి జీవనోపాధికి తోడ్పడతామని చెప్పేసి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన న్యాయం జరగకపోవడంతో రోడ్డెక్కి బైఠాయించి ఆందోళన చేపడుతున్నట్లుగా ఇక్కడ ఆందోళనకారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై కూడా ప్రభుత్వం కూడా స్పందించిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఈ వ్యవహారంపై వెంటనే సద్దుమణిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి యంత్రాంగానికి కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దీనిపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కూడా ఆ ప్రాంతానికి రావడం, దీంతో పాటుగా ఇక్కడ ఈ మత్స్యకార కుటుంబాలకు ఏ విధంగా ఈ ఫార్మా కంపెనీల వల్ల నష్టం జరుగుతుంది దానిపై కూడా అధ్యయనం చేసేందుకు ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మత్స్యశాఖ, అలాగే మత్స్యకారుల పెద్దలతో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఏ విధమైన నష్టం జరుగుతుంది, దీన్ని ఏ విధంగా సమస్యను పరిష్కరించాలనే దానిపై ముందుకు సాగుతామని చెప్పేసి ఇక్కడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా న్నప్పుడు కూడా ఆందోళనకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యలను పరిష్కరించే వరకు కూడా మేము ఆందోళన విరమించమని చెప్పేసి ఇక్కడ ఆందోళనకారులు
చేస్తున్న పరిస్థితి ఉంది. అదే ఇప్పటికే ఈ వ్యవహారం అంతా కూడా అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వం దృష్టికి సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కళ్యాణి. అంటే మత్స్యకారుల కుటుంబాలు ఎన్ని ఉన్నట్లు తెలుస్తుంది? అదే దాదాపుగా ఆ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల తీరం వెంబడి ఇక్కడ ఫార్మా కంపెనీలతో పాటుగా వివిధ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఈ కంపెనీ నుంచి వచ్చేటువంటి వ్యర్థ జలాల వల్ల ఇక్కడ మత్స్య సంపదకు తీవ్ర నష్టం నుంచి కూడా ఇక్కడ మత్స్యకారులు ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే వందలాదిగా ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో వేటపైనే జీవనాధారం సాగిస్తున్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఈ మత్స్య సంపద మీద మత్స్యకారులు సాగుతున్న పరిస్థితి ఉంది. అదే గతం నుంచి కూడా ఇక్కడ రిలయన్స్ కానీ ఓఎన్జీసీ వంటి సంస్థలు కూడా ఇకపై మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయంపై వారికి నష్టపరిహారం ఇస్తున్న పరిస్థితి ఉంది. అదే ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏ విధమైన నష్టపరిహారం ఇవ్వకపోవడంతోనే ఇక్కడ మత్స్యకారులు ఈ రోజు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. వందలాదిగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు జీవనోపాధి అయినటువంటి వేటకు జరగకపోవటం వల్లనే ఇక్కడ మత్స్య సంపద లేకపోవటం వల్లనే ఇక్కడ జీవనోపాధి కుంటుపడుతుందని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఒక కుంపడిలాగా తయారైనటువంటి ఈ ఫార్మా కంపెనీలను అరికట్టాలని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కళ్యాణ్. థ్యాంక్ యూ అప్పాజీ.